కాకినాడ రూరల్ సర్పవరంలో 98 లక్షలతో 2 కిలోమీటర్ల సీసీ రోడ్ నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి హాజరై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యమని అన్నారు. సుమారు 98 లక్షలతో 2 కిలోమీటర్ల సీసీ రోడ్ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. దీని ద్వారా 6 గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా నిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ కాన్స్టిట్యూన్సీని కాపాడుతున్నటువంటి అడుగడుగులు కాపాడుతూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ఏకైక దేవుడు భావనాథ స్వామి. ఎప్పుడో దేవతల కాలంలో నారద మహాముని స్థాపించినటువంటి ఈ గుడి నేను అనుకున్నంత ప్రాచుర్యంలోకి అయితే ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఎంతో శక్తి మహిమ కలిగినటువంటి గుడి ఈ నారదగుండం. ఇవన్నీ కూడా మీరు పాత పెద్ద పూజారి గారు అడిగినా, ఎవరు అడిగినా, పెద్దలు ఎవరు అడిగినా ఇక్కడ దీని యొక్క స్థల పురాణం చెప్తా ఉంటే ఇంత గొప్ప విశిష్టత సౌత్ ఇండియాలో చాలా తక్కువ గుళ్ళకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి గుడి కూడా. దీన్ని అభివృద్ధిలో తేవడానికి ఖచ్చితంగా రాష్ట్ర గతంలో పల్లవరాజు గారు ప్రయత్నం చేశారు. ఎందుకు ఆవేళ విద్వాసత్తు ముందుకు నడలేకపోయింది. ఈసారి ఖచ్చితంగా ఇవాళ శ్రీరాములు గారు, మన ఈవో గారు చెప్తా ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి, ఈ కొత్త ఈవో గారు వచ్చిన దగ్గర నుంచి ఏదో కార్యక్రమం కంటిన్యూగా దీన్ని చేస్తా. 2 సార్లు అప్పుడే పైకి కొంచెం మొక్కలు తీయడం, అలాగే ఇది చక్ర ప్రతిష్ఠ చేయడం, అట్లాగే తెప్పోత్సవం చేయడం. వాడ పడిపోతే 5 ఏళ్ళ క్రితం పడిపోతే మన టైంలో చేసాం సార్. పురాతనమైన ప్రహారీ గోడ, పాత గోడ పడిపోతే గోడ ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. భక్తులు అయితే వస్తూ ఉన్నారు. కానీ దీని ప్రతిష్ట నిలబెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లి టెంపుల్ టూరిజంలో పెడతామని చెప్పి టూరిజం శాఖ మంత్రి వర్యులు దుర్గేష్ గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. త్వరలో టెంపుల్ టూరిజంలో కూడా పెట్టారు. ఈ అన్నింటికన్నా విశిష్టత ఏంటంటే మన ఊరిలోనే ఉన్న పెద్దలు చాగంటి కోటేశ్వరరావు లాంటి వ్యక్తులు. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో అరుణాచలం చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. కానీ ఆయన నాలుకలో పడ్డ తర్వాత, చాగంటి కోటేశ్వరరావు నాలుకలో పడ్డ తర్వాత ఈవేళ ఆంధ్రప్రదేశ్లో అరుణాచలం వెళ్ళని కుటుంబం లేదు. ఇవాళ అంత ప్రాచుర్యం పొందింది. అట్లాగే ఒకసారి ఒక మంచి రోజు చూసి ఆయన కూడా కళ్ళాలి, ఇప్పటి నుంచో కళ్ళాలనుకుంటున్నాం. కళ్ళ కుదరట్లేదు. ఒకరోజు ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు మేము లేకపోతే వీలో బ్యాంక్ శాస్త్రచికిత్స చదవడం ఇవన్నీ కుదరలేదు. ఖచ్చితంగా ఒకసారి కోటేశ్వరుని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఈ గుడిని ప్రాచుర్యానికి తీసుకెళ్ళాం. అలాగే ఈ గుడికి హైవే కనెక్టివిటీ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున హైవే రేపు దీని మీదుగా వెళ్తూ ఉంటుంది, ఈ గుడి మీదుగా హైవే వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే కొంతమంది పెద్దలు సలహా ఇచ్చారు, అక్కడ ఆర్చ్ కట్టమని చెప్పి. అది సంబంధిత డిపార్ట్మెంట్లు పర్మిషన్ తీసుకుని ఖచ్చితంగా భావనాథ స్వామి గుడి యొక్క విశిష్టత తెలియజేస్తూ అక్కడ ఒక ఆర్చ్ కూడా కట్టి ఈ స్వామికి సేవ నాతో చేయించుకోవాలని రాసిపెట్టి ఉండాలి కోరుకుంటూ నా ద్వారా స్వామికి సేవలు జరిగి ఈ గుడిని మరింత ప్రతిష్టాత్మకంగా నలుగురికి తెలిసే విధంగా, అంటే దీనికి ప్రతిష్ట అంటే ఈ గుడికి మించిన ప్రతిష్టే లేదు, కానీ నలుగురికి ప్రాచుర్యం చెందేటట్టు ఈ కాలంలో జరగాలని చెప్పి కోరుకుంటాను. ఈరోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమం ఎంత సార్? ఈరోజు ఈ కనెక్టివిటీ రోడ్డు 75 లక్షలు సుమారు వచ్చాయి. ఇంకా 25 లక్షలు పెట్టా కనెక్టివిటీ రోడ్డు పూర్తి స్థాయిలో పూర్తయిపోతుంది. గత సంవత్సర కాలంగా అభివృద్ధి ప్రధానంగా, మౌలిక సదుపాయాలే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రతి చోట సంవత్సరం పూర్తయింది మా పరిపాలన వచ్చి.
ఎక్కడికైనా సరే గర్వంగా వెళ్ళగలుగుతున్నాం, గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఇంకా రేపు నుంచి ఇంకా గర్వంగా చెప్పగలుగుతాం. సన్నాసి 5 సంవత్సరాలు సన్నబియ్యం ఇస్తానంటానే కలిపాడు, కానీ మేము రేపు నుంచి సన్నబియ్యం ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి పాఠశాలలోని పిల్లలకు భోజనానికి రేపు నుంచి సన్నబియ్యం ఇవ్వబోతా ఉన్నాం. అట్లాగా చెప్పని సూపర్ 6లో ఉన్నటువంటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. చెప్పని 10 సంఖ్యలో చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏది అవసరం అయితే ప్రజలకు ఏది అవసరమో ఏంటి అవసరమో ఏంటన్నది అవన్నీ ఎన్నికల ప్రామిసులు కాదు. ఒక ముఖ్యమంత్రి సాధారణ పరిపాలనలో చేయవలసిన పనులు చేసుకుంటున్నారు. అంటే గతంలో సాధారణ పరిపాలన చేసిన పనులు కూడా వీళ్ళు గొప్పతనంగా చెప్పుకునేవారు. కాబట్టి ఆ పరిపాలన దాని పరిపాలన అందరూ గత 40-50 సంవత్సరాలుగా మేము రాజకీయంగా మేము తిరుగుతున్నప్పుడు, చిన్నపిల్లప్పటి నుంచి తిరుగుతున్నప్పటి నుంచి చూస్తే ఇంతకాలం అనేక మంది ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా వచ్చారు. నువ్వు చేసిన పని ఇంకొకరు కంటిన్యూ చేసేవారు, అది పని చేసి దాన్ని అభివృద్ధి అంటారు, దాన్ని అభివృద్ధి పథకాలు తీసుకెళ్ళడం అంటారు. దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు కదా, అలాగే రివర్స్ ఇంజనీరింగ్ లాగా ఇది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుంటే ఈ 15 సంవత్సరాలు వెనక నుంచి ఇప్పుడు మేము పరిపాలన చేయవలసిన దుస్థితి పట్టింది. కానీ ఆ చేయగలిగే దమ్ము సత్తా మా నాయకులకి ఇద్దరికి ఉందని చెప్పి తెలియదు సార్. సెలవు తీసుకున్నాం.